తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ తెరపడనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులేవీ రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన మేరకు ఇవాళ ప్రతి జిల్లా వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. 31 జిల్లాలో 53 రెవెన్యూ డివిజన్లో 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీలు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. హైకోర్టులో నిన్న కేసు వాయిదా పడడంతో అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్న ఎన్నికల సంఘం ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించింది. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుదిని కలెక్టర్కు సూచించారు. అభ్యర్థుల పూర్తి వివరాలు, డిపాజిట్లు, నేర చరిత్ర, ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు విద్యా అర్హతలకు సంబంధించిన పత్రాలు నామినేషన్తో పాటే ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా అని కొందరు కలెక్టర్లు ప్రశ్నించగా ఇవాళ హైకోర్టులో స్పష్టత వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాల్మాన్, చెప్పండి, ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు 2:15 హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. 2 అంశాలకు సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఎట్టకేలకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభం అయితే అయింది. మనం చూసుకున్నట్లయితే గత నెల 29వ తారీఖు ఎన్నికల కమిషన్ ఏ విధంగానైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అదే షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముకుది అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. నిన్నటి దినంన అన్ని జిల్లాల కలెక్టర్లతోటి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా ఈ యొక్క ఎన్నికల నియమావళిని అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే 31 జిల్లాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ యొక్క ఎన్నికలకైతే నోటిఫికేషన్ జారీ చేయనుంది. 2 విడతల్లో యొక్క ఎన్నికలకైతే నిర్వహించడానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకుంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడైనా సమస్యాత్మక గ్రామాలు కనుక ఉన్నట్లయితే దాని మీద కూడా దృష్టి సారించారు. అలాంటి గ్రామాల్లో పటిష్టంగా పోలీసు బందోబస్తు తోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎందుకంటే గతంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 6 నెలల కానుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ పార్టీలు మాత్రం కొంత దానికి సంబంధించి ఎన్నికలను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆరాటంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేకుంటే ఇతర పార్టీలు అయితే ఒత్తిడి తెచ్చాయి. ఎట్టకేలకు బీసీ రిజర్వేషన్లు ఈ యొక్క హైకోర్టు స్టే ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియనైతే ఎన్నికల కమిషన్ అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్ల స్వీకరణ అయితే తీసుకోవడానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలైతే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఎన్నికల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు కానీ లేకుంటే ప్రతి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికలు సజావుగా సాగేందుకైతే రాష్ట్ర రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ
అదే విధంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వార్డు మెంబర్ ఎన్నికలు కూడా అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈ యొక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల నామినేషన్ ఎవరైతే నామినేషన్ వేస్తారో ఖచ్చితంగా వారు చదువుకున్న చదువు, అదే విధంగా వారికి ఉన్న ఆస్తులు లేకుంటే వారికి ఉన్న క్రైమ్ సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో నోటిఫికేషన్ లో ఖచ్చితంగా అవి జత చేసి ఇవ్వాలని అయితే ఎన్నికల కమిషన్ అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకైతే ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే రెవెన్యూ అధికారులకు కానీ లేకుంటే స్థానిక అధికారులకు కానీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు మనోజ్. అలాగే సల్మాన్, మనం చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఈ ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక అలాగే చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఇవాళ ఉత్కంఠభరితంగా హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్లకు కూడా ఒక సందేహం, ఒక ఉత్కంఠ అనేది ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఎప్పుడు కనపడుతుంది? వాళ్ళు కూడా పదే పదే సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకోవడానికి బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక తీర్పు, ఒక స్పష్టత అనేది వస్తే వాళ్ళకి ఒక క్లియర్గా అనేది ఉంటుంది. ఏం చెప్తారు ఈ విషయం గురించి? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్లి ఏదైతే చెప్తుంది ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా మేము అన్ని పార్టీలతోటి సమాయత్తం చేస్తామని మొదటికెళ్లి చెప్పిన విధంగానే ఖచ్చితంగా తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫార్ములా ఫాలోఅప్ చేస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వంగ గోపాల్ రెడ్డి వెళ్లిన క్రమంలో హైకోర్టులో పిటిషన్ ఉన్నది కనుక ఖచ్చితంగా హైకోర్టునే మీరు ఆశ్రయించాలన్న కారణంతో మళ్ళీ హైకోర్టులో అయితే నిన్న దినం యొక్క ప్రక్రియ అయితే మొత్తం పూర్తిగా జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టు కనుక స్టే ఒకవేళ ఇచ్చినట్లయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే ఆగిపోయేది ఉండే. ఖచ్చితంగా ఈ యొక్క స్టే ఇవ్వకపోవడంతో గత నెలలో 29 తారీఖు ఏ విధంగానైతే ఎన్నికల కమిషన్ ప్రకటించిందో అదే విధంగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా సాగేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు భారీ బందోబస్తు తోటి యొక్క ఎన్నికలను నిర్వహించేందుకైతే ఖచ్చితంగా ఆ యొక్క ముందుకైతే ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ 10:30కు ఈ యొక్క గ్రామ పంచాయతీ లేకుంటే జెడ్పీ కార్యాలయాల్లో కానీ ఖచ్చితంగా ఈ యొక్క నామినేషన్లు అయితే స్వీకరించేందుకైతే ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఎందుకంటే ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా గెలుపు అభ్యర్థులకే ఈ యొక్క ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి వారిని గెలిపించేందుకైతే రాష్ట్ర రాజకీయ పార్టీలు అయితే ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క 15వ తేదీ వరకు ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఖచ్చితంగా 15వ తేదీ నాడే ఖచ్చితంగా వాటిని డిక్లరేషన్ చేసే విధంగానైతే ఎన్నికల కమిషన్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంది. సల్మాన్, అలాగే దాదాపు 5 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో వస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని నాయకులంతా పల్లెపోరుకు సిద్ధమయ్యారనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడో జరగాల్సింది కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల లేకుంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇది కొంత తాత్సరం చేసింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకుంటే మున్సిపల్ అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికలు కొంత లేట్ గా చేసేందుకైతే ఆ యొక్క వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఈ యొక్క ఎన్నికలకు వెళ్లకుండా కొంత తాత్సరం చేస్తారు. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకైతే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు నిర్వహించాలనేది పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క వ్యతిరేకత వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎన్నికలైతే జరగకుండా కొంత తాత్సరం చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఖచ్చితంగా
గెలుపు అభ్యర్థులను మాత్రం యొక్క బీఆర్ఎస్ కానీ లేకుంటే బీజేపీ, కాంగ్రెస్, అదే విధంగా సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కూడా లేకుంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచేందుకైతే పావులు కదుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, అదే విధంగా అక్కడ ఉన్న అభ్యర్థి మేరకే ఈ యొక్క ఎన్నికలైతే పెద్ద ఎత్తున జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఎవరైతే గ్రామాలను పట్టుకొని ఉంటారో వారినే గెలిపించేందుకైతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అలాంటి వారినే గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా గతంలో నిర్వహించాల్సిన ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు ఈ యొక్క సుప్రీంకోర్టు, అదే విధంగా ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క ఎన్నికలు అయితే గత నెలలో ప్రకటించిన విధంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా ఎన్నికల కమిషన్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. సల్మాన్, అలాగే మనం చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడికక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీకి నామినేషన్లు కూడా వేయనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. యునానిమస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ దాదాపు 90% వరకు అక్కడ ఉన్నటువంటి అప్పటి అధికార పార్టీ కైవసం చేసుకుంది, యునానిమస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? తెలంగాణలో కూడా అధికార పార్టీ యునానిమస్కు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇనాన్మాస్ గా గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారి అభ్యర్థులు లేకుంటే ఇనాన్మాస్ గా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలైతే పట్టం కట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదే విధంగా సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే ప్రజలైతే గెలిపించే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ వీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు కూడా చాలా మట్టుకైతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి అధికారంలో ఉన్న పార్టీ ఈ యొక్క మీ గ్రామానికి లేకుంటే మీ మండలానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం ముందుకొస్తుంది. రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వస్తుంది కనుక ఖచ్చితంగా ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవంగా చేసినట్లయితే ఆ యొక్క జెడ్పీటీసీ లేకుంటే ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకైతే పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు కేటాయించే అవకాశం మేము ఖచ్చితంగా తీసుకుంటామన్న ఆలోచనతోటి ప్రజలు కూడా అక్కడ ఎవరిని వేయకుండా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో కనబడుతుంది. ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో చాలా మట్టుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసేందుకైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అయితే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.